చేస్తున్నాను డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలి, డెడ్ లిఫ్ట్ స్టన్స్ ఎట్లా ఉండాలి, డెడ్ లిఫ్ట్ అనేది ఎంత మంచి వర్కౌట్ అండ్ ఇంజురీ ఛాన్సెస్ కూడా హై ఉంటుంది డెడ్ లిఫ్ట్ లో. సో గైస్, వెల్కమ్ టు సందీప్ ఫిట్నెస్ తెలుగు ఛానల్. లైక్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నేను మీకోసం ఎక్స్క్లూజివ్ డెడ్ లిఫ్ట్ వీడియో కూడా చేస్తున్నాను. డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలి, డెడ్ లిఫ్ట్ స్టన్స్ ఎట్లా ఉండాలి, డెడ్ లిఫ్ట్లో లైక్ సేఫ్ సైడ్ ఎట్లా చేస్తారు అండ్ ఇంజురీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ మేజర్గా డెడ్ లిఫ్ట్స్ వచ్చేసి ఐడియా లేని వాళ్ళు లైక్ బిగినర్ వర్కౌట్, బిగినర్ వచ్చేవాళ్ళు కంపల్సరీ తక్కువ వెయిట్స్తోనే చేయండి అండ్ ప్రాపర్ గైడెన్స్ ఉండాలి మీకు. డెడ్ లిఫ్ట్ కొంచెం హెవీ ప్రోగ్రెస్ అవ్వాలి అంటే డెడ్ లిఫ్ట్ అనేది ఎంత మంచి వర్కౌట్ అండ్ ఇంజురీ ఛాన్సెస్ కూడా హై ఉంటుంది డెడ్ లిఫ్ట్లో. అండ్ ఆల్వేస్ డెడ్ లిఫ్ట్ హైపర్ట్రఫీ ప్రోగ్రాంలో చేస్తున్నప్పుడు లైక్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు మీ గ్రిప్ని, మీ హ్యాండ్ గ్రిప్ని న్యూట్రల్ గ్రిప్ అయినా తీసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం వన్ గ్రిప్ రివర్స్ అండ్ వన్ గ్రిప్ న్యూట్రల్. దీంట్లో మీరు ఏది హ్యాండ్ స్ట్రాంగ్ ఉంటే ఆ హ్యాండ్ ఇట్లా పట్టుకోవచ్చు, ఇట్లా పట్టుకోవచ్చు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ప్రో టిప్ అనమాట వెయిట్ లిఫ్టింగ్కి లైక్ హైపర్ట్రఫీ ట్రైనింగ్కి. అండ్ అట్ ద సేమ్ టైం లిఫ్ట్లో చేసే ముందు వచ్చేసి ఈ రాడ్కి, బార్బెల్కి మీ స్టన్స్ ఎగ్జాక్ట్గా మీ స్టన్స్ మీ షోల్డర్ లెవెల్ ఉండాలి. ఎక్కువ వైడ్ ఉండొద్దు, ఎక్కువ క్లోజ్ ఉండొద్దు. ఓకే, ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్స్ ఉంటేనే మీకు వెయిట్ అనేది ప్రాపర్గా లిఫ్ట్ అవుతుంది. అండ్ మీ బ్యాక్ వచ్చేసి మీ రాడ్ పట్టుకున్నప్పుడు, బార్బెల్ పట్టుకున్నప్పుడు చూస్తున్నారు కదా, హాఫ్ స్క్వాట్ పొజిషన్, బ్యాక్ న్యూట్రల్ అండ్ ఇట్లా హెడ్ పైకి స్ట్రేట్గా పెట్టకుండా హెడ్ అనేది న్యూట్రల్ ఉండాలి. న్యూట్రల్ ఉంచి కంప్లీట్ మీ గ్రిప్ లాక్, టైట్ గ్రిప్, చెస్ట్ అప్, ఫుల్ లాక్, బాడీ లాక్ చేసి ఒకేసారి వన్ టమ్ ఫుల్ బ్రీత్ ఇన్, లిఫ్ట్ అప్ అండ్ బ్రీత్ అవుట్. నా వన్ రెప్ చూస్తున్నా, ఎగ్జాంపుల్కి ఒక రెప్ చేస్తున్నా చూడండి. గ్లూట్స్ డౌన్, చెస్ట్ అప్, ఫుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వన్ మోర్ రెప్, స్లోలీ డౌన్, న్యూట్రల్ నెక్, నో నెక్ లిఫ్టింగ్ అప్, చెస్ట్ అప్, బ్రీత్ అవుట్, ఫుల్ బ్రీత్ లోడింగ్ చేసుకొని ఫుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. షోల్డర్ స్టన్స్, లెగ్స్ వచ్చేసి షోల్డర్ స్టన్స్ ఉండాలి అండ్ రాడ్కి క్లోజ్గా ఉండాలి మీకు డెడ్ లిఫ్ట్ మేజర్. అట్లా ఉంటేనే మీకు ఇంజరీ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ హెవీ లిఫ్టింగ్కి డెడ్ లిఫ్ట్ ప్రాపర్ గైడెన్స్ ప్లీజ్ డూ అండర్ యువర్ ట్రైనర్ ఓన్లీ. డెడ్ లిఫ్ట్లో మిస్టేక్స్ అయితే మాత్రం ఇంజరీస్ మాత్రం చాలా సివియర్గా ఉంటాయి. సో ప్లీజ్ హెవీ లిఫ్టింగ్ ఇన్ డెడ్ లిఫ్ట్ డూ ఇట్ అండర్ గైడెన్స్. బిగినర్స్ డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలో చూపించాను కదా ఈ వీడియోలో. కొంచెం వెయిట్ తక్కువ తీసుకోండి, పోస్చర్ కరెక్ట్గా నేర్చుకోండి. ఫామ్ వచ్చిన తర్వాత వెయిట్ హెవీగా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మన స్టూడెంట్ చింటూ మనకి ఎక్సర్సైజ్ డెడ్ లిఫ్ట్ అనేది పర్ఫార్మెన్స్ చూపిస్తాడు. కంటిన్యూస్ ప్లేస్మెంట్ చూడండి. థ్యాంక్ యూ. సో గైస్, చూస్తున్నారు కదా, ఇప్పుడు మన స్టూడెంట్ చింటూ డెడ్ లిఫ్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తాడు మీ అందరికీ. అండ్ ఒక్కసారి చింటూ బిఫోర్ గోయింగ్ ద స్టంట్స్ ఒకసారి నీ గ్రిప్ ఒకసారి చూపిస్తే మనకు ఆడియన్స్కి నువ్వు గ్రిప్ ఎట్లా తీసుకుంటావు, నీ స్ట్రాంగ్ గ్రిప్ ఏది, నీ లైట్ గ్రిప్ ఏది, నీ న్యూట్రల్ ఎట్లా చేస్తావు, ఏదైనా స్ట్రాంగ్ గ్రిప్ వచ్చేసి ఇది. అండ్ చూస్తున్నారు కదా, రాడ్ లెగ్స్కి దగ్గరగా ఉండాలి అండ్ బ్యాక్ స్ట్రేట్, కంప్లీట్ బ్యాక్ చూడండి ఎంత స్ట్రేట్గా ఉంది. న్యూట్రల్ బ్యాక్, హెడ్ ప్యాక్ చూడకుండా స్ట్రేట్ బ్యాక్ ఉండి మంచిగా లిఫ్ట్ చేయాలి. రెప్ ఎప్పుడైనా సరే రెప్ కంప్లీట్గా ఫినిష్ చేయాలి, ఫుల్ స్ట్రేట్గా నించోవాలి. లైట్ వెయిట్ తీసుకొని ఇట్లా ప్రాక్టీస్ చేయండి డెడ్ లిఫ్ట్ ఫామ్ మీరు. అండ్ ఖచ్చితంగా 100% మీ డెడ్ లిఫ్ట్లో మీరు స్ట్రెంత్ అనేది గెయిన్ అవుతారు. చూడండి, కంప్లీట్ న్యూట్రల్ స్పైన్, వెయిట్ కంప్లీట్ లిఫ్ట్ అయిన తర్వాత మీరు మిర్రర్లో చూడాలి. అప్పటి వరకు మిర్రర్లో చూడకండి, కింద చూడండి, స్ట్రేట్గా రాడ్ లిఫ్ట్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, దయచేసి బిగినర్స్ మాత్రం మేము వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత వెయిట్ మాత్రం చేయకండి. మినిమం వెయిట్తో మీరు స్టార్ట్ చేయండి అండ్ ఫామ్ యాజ్ ఇట్ ఈస్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి. కావాలంటే వీడియో మళ్ళీ చూడండి, ఫామ్ని నేర్చుకోండి. బ్యాక్ స్ట్రేట్ ఉండి వెయిట్ లిఫ్ట్ అవ్వాలి. కంపల్సరీ మన ఈ డెడ్ లిఫ్ట్ వీడియో అనేది మీ అందరికీ హెల్ప్ చేస్తుందని మేము కోరుకుంటున్నాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సందీప్ ఫిట్నెస్ తెలుగు ఛానల్.
అండ్ మీకు ఇంకా వెరైటీ వీడియోస్ ఏమైనా కావాలి, ఏ ఎక్సర్సైజ్ గురించి అయినా మీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి, లైక్ చేయండి అండ్ మన వీడియోని షేర్ చేయండి మ్యాక్సిమం మీ అందరికి తెలిసిన ఫ్రెండ్స్కి అందరికీ. సో థ్యాంక్ యూ చింటూ ఫర్ హెల్పింగ్ us in this video. Thank you. Please support us and guys, please do subscribe and like our channel.